శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జగన్మాత దయామహిమ ఎలా ఉంటుందనేది వివరిస్తున్నారు శంకరాచార్యుల వారు. ఎంత దయ కలిగిందో ఆ తల్లి దయ చూపిస్తే ఎంతటి వాడైనా కూడా ఎటువంటి శక్తిని పొందుతాడు, ఎంత బలహీనుడైనా కూడా ఎటువంటి శక్తిని పొందుతాడు అనేది తెలియచెప్తున్నారు. మన్మధుడు శరీరం లేనివాడు. అతని విల్లు అంటితే కందిపోయే పువ్వులతో చేయబడింది. ఆ వింటికి కట్టిన తాడేంటి? తుమ్మెదల బారు. అంటే తుమ్మెదలన్నీ అలా వరుసగా ఉంటే కనుక అది చూడడానికి ఒక తాడులాగా కనిపిస్తుంది. ఆ ధనుసుకి కట్టినటువంటి తాడు తుమ్మెదల బారు. ఉన్న బాణాలు 5 మాత్రమే. మిత్రుడు, స్నేహితుడు ఎవరు? కొద్ది కాలమే ఉండేటటువంటి వసంతుడు. జైత్రయాత్రకు ఉపయోగించాడు అతని రథం. మలయ పర్వతం నుండి వీచేటటువంటి చల్లని గాలి అతని రథం. యుద్ధ సామాగ్రి అంతా ఈ విధంగా ఉన్నప్పటికీ అతడు నీ కడగంటి నుండి చెప్పశక్యంగాని ఒకానొక దయను పొంది లోకాలన్నింటినీ జయిస్తున్నాడు. అటువంటి యుద్ధ సామాగ్రిని పొంది పుష్పబాణాలతో యుద్ధం ఏం చేస్తాడు? తుమ్మెదల బారుతో కట్టినటువంటి ధనస్సుతో ఎలా యుద్ధం చేస్తాడు? అయినా కూడా ఆ అమ్మ యొక్క దయ ఉండబట్టి, ఆ కటాక్ష వీక్షణం అతని మీద ఉండబట్టి అతన్ని శక్తిని సాధించాడు, విజయం సాధించాడు. ఎలా సాధించాడో చెప్తున్నారు. ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిసికాః వసంతశ్యామంతో మలయమరుదాయోధన రథః తథాప్యేకः సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ఇది సౌందర్యలహరిలోని 6వ శ్లోకం. ఏం చెప్తున్నారు ఇందులో? ఓ హిమగిరిసుత తల్లి జగన్మాత, మన్మధుని విల్లు పుష్పాలతో చేయబడింది. తుమ్మెదల బారు అల్లెతాడు. ఆ తుమ్మెదలు స్థిరంగా ఉంటాయా? ఉండవు. సరే, బాణాలు 5. మలయ పర్వతం నుండి వచ్చినటువంటి కొండగాలి అది ఎప్పుడూ ఉండదు. ఎప్పుడో తప్ప ఆ గాలి రిక్కవేసి రాదు. వచ్చినా స్థిరంగా తాపం పోగొట్టేలా నిలిచి వీచదు. ఊరికే ఒక గాలి తెర అలా వచ్చి వెళ్ళిపోతుంది. ఇది ఆ కాముని యొక్క రథం. వసంతుడు అంటే ఒక ఋతువు కాలస్వరూపుడు అన్నమాట. 6 ఋతువులలో వసంత ఋతువు ఒకటి. సంవత్సరంలో ఒక్కసారే వస్తుంది ఈ ఋతువు. ఈ వసంతుడు మన్మధుడికి చెలికాడు. ఈ పనికి మాలిన సామాగ్రితో శరీరం లేని మన్మధుడు జగత్తులోని సర్వ మానవుల హృదయాలను, ప్రాణికోటిని క్షోభ పెట్టగల శక్తివంతుడు ఎలా అయ్యాడు అంటే అది కేవలం అపాంగ వీక్షణం, అంటే కడగంటి చూపు. ఆ చూపు యొక్క దయారసంతో కూడిన శక్తియే సుమ, నీ దయాదృష్టి మహిమే సుమ. ఆ దయాదృష్టి మహిమ వల్లనే అతను అంత శక్తివంతుడు అయ్యాడు అని చెప్తున్నారన్నమాట. ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిసికాః వసంతస్సామంతో, వసంతుడు చెలికాడు. మలయమరుదాయోధన రథః, మలయమారుతం అది రథం. తథాప్యేకः సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాతే అంటే కడగంటి చూపు. లబ్ధ్వా జగదిదమనంగో విజయతే, జగత్తునే జయించగలిగేటటువంటి శక్తివంతుడు అయ్యాడు. ప్రపంచమునే పంచబంగాళము చేసి నాకు పరమేశ్వరుడు ఒక లెక్క అని అతడు ఒకప్పుడు తలపోశాడు. ఎవరు? మన్మధుడు. అతనికి ఆయుధ సముదాయము సంగ్రహించినది అంబిక. ఆమె క్రీగంటి చూపు. కానీ ఇప్పుడు ఆమె అతని తలుపుల్లోనికి రాలేదు. ఎందుకని? ఒకానొక కాలంలో దక్షపుత్రికగా అవతరించినందువల్ల అంబిక దాక్షాయణి అయింది. కాత్యాయనుడు అనే మహర్షికి కూతురై కాత్యాయని అయింది. మతంగ ఋషికి కుమార్తె అయి మాతంగి అయింది. మధుశాలిని అని కీర్తింపబడింది. హిమవంతుడు తీవ్రమైన తపస్సు చేసినందువల్ల అతని కడుపున పుట్టి పార్వతిగాను హైమవతిగాను కొంత కథ నడిపింది. అంబిక
దాక్షాయినిగా ఉన్న కాలంలో దక్షుడు ఒక యాగం చేశాడు. కానీ ఈశ్వరుణ్ణి గౌరవించి ఆహ్వానింపలేదు. అల్లుడే కదా అని అలక్ష్యం చేశాడు. అంబిక మాత్రం నా తండ్రి యాగం చేస్తున్నాడు, నేను వెడతాను అని భర్తతో అంది. పిలవని పేరంటానికి వెళ్ళడం ఎందుకు అన్నాడు పరమేశ్వరుడు. మీరు రాకపోతే పోనీండి, నేను వెళ్ళి యాగం ఎట్లా జరుగుతుందో చూసి వస్తాను అని పుట్టింటి మీద మక్కువతో యజ్ఞానికి వెళ్ళింది. ఆమె మనస్సు ఆమెకే తెలియాలి. ఆహుతులైన దేవతలందరూ యాగానికి వచ్చారు. దక్షుడు శివుని యాగానికి పిలవకపోవడమే కాక పైపెచ్చు నింద చేశాడు. ఈశ్వర నింద విన్న దాక్షాయిని ఓర్వలేక తన శరీరం యజ్ఞకుండానికి ఆహుతి చేసింది. ఆమెకు సతి అని ఒక పేరు. అందుచేత స్త్రీలు పతి చితిలో పడటానికి సతి అనే పేరు వచ్చిందన్నమాట. సతీ సాగమనం అంటారు కదా, ఆ సతి అన్నది ఈ విధంగా వచ్చింది. మహాదేవం హి త్వాతపతి సతీ సతీ నామ జరమే అని సౌందర్యలహరిలో చెప్పారు. అంటే ఆంగ్లంలో, అంటే ఇంగ్లీష్లో సైతం సహగమనానికి సతీ అనే పేరు. దానికి వేరే ఇంగ్లీషు పదం లేదు. అది తెలుగు పదాన్నే ఇంగ్లీష్లో SATA అని సతి అని రాసుకుంటున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు సహగమనం చేయకూడదు అని చట్టం ఉన్నా సంవత్సరంలో ఏ ఇద్దరైనా సహగమనం చేశారని మనం పత్రికల్లో చూస్తూ ఉన్నాం కదా. దాక్షాయిని శరీరత్యాగం చేసినట్లు ఈశ్వరుడికి తెలియగానే దక్షుడి మీద క్రోధానలం భగ్గుమని మండింది. తన్ను నిందించగా తన శక్తి ప్రాణత్యాగాన్ని చూస్తూ ఊరుకున్న దేవతలను సైతం ఆయన శిక్షించాలి అనుకున్నాడు. రక్షణ శిక్షణాలు చేసేవాడు రాజు, అట్టివాడే ఈశ్వరుడు. అడిగిన డబ్బిచ్చి జమా ఖర్చులు అడగక దుర్వినియోగం చేసిన ఉపేక్ష చేసేవాడు ప్రభువు కాడు. మనం చేసే తప్పులకు దండిస్తూ ఖండిస్తూ సహాయం కొంచెమైనా చేయని వాణిని కూడా ప్రభు అని చెప్పలేము. రక్షణ శిక్షణాలు రెండింటినీ చేసేవాడు ఈశ్వరుడొక్కడే. సముద్రం తరువుగా హాలాహలం, అంటే సముద్రాన్ని మదించగా, తరువుగా అంటే మదించగా హాలాహలం పుట్టింది. అలా పుట్టినప్పుడు తక్కిన వాళ్ళందరూ పారిపోగా విషం మింగి జగత్తును రక్షించింది ఆ గరళకంఠుడే. అందరి పాపాలను ఆయనే భరించాడు. మనలను చేసినవాడు మన అందరి పాపాలు హరిస్తాడు అని ఇతర మతస్థులు అనడం కూడా ఇదే. దాక్షాయిని దేహత్యాగం చేసిన తరువాత హిమవంతునికి కూతురై పుట్టింది. పరమేశ్వరునే కూతురిగా చూడ్డానికి ఆ హిమవంతుడు ఎంత తపస్సు చేసుకున్నాడో కదా, ఎంత పుణ్యం చేసుకున్నాడో కదా. తండ్రి కుమార్తె కోసం తపస్సు చేయగా కుమార్తె ఈశ్వరుని కోసం తపస్సు మొదలుపెట్టింది. ఆ ఈశ్వరుడు దక్షిణామూర్తి యోగంలో ఉన్నాడు. కనులు తెరవడం మీద కానీ బయట ప్రపంచం మీద కానీ ధ్యాస లేదు. ఆ కాలంలోనే తారకుడనే మహా అసురుడు సురలను ముప్పు తిప్పలు పెడుతూ ఉన్నాడు. వానిని సంహరించడం కోసం దేవతలు మహా తేజస్వి అయిన కుమారుడొకడు అవతరించకూడదా అని తలపోశారు. వశీకరణ చక్రవర్తి అయిన మన్మధుణ్ణి ఈశ్వరుని మీదకి పురికొల్పారు. ముఖస్థుతికి మన్మధుడు లొంగాడు. పరమేశ్వరుడు తపస్సు చేసుకునే వనంలోనికి వెళ్ళి రుద్రుడికి అభిముఖుడై ఎడమకాలు ముందరికి చాచి విల్లు వంచాడు. ఏమిటది, మనసు చెల్లిస్తోందే అని ఈశ్వరుడు తన లలాట నేత్రం తెరిచాడు. తక్షణమే మన్మధుడు గుప్పెడు బూడిదై అనంగుడైపోయాడు. అనంగుడు అంటే అంగం లేనివాడు, అంటే శరీరం లేకుండా బూడిదైపోయాడు. పెనిమిటి బూడిదైపోగా రతి ఎంతో దుఃఖించింది. దేవి రతిని ఊరడించి ఆమె కళ్ళకు మాత్రమే మన్మధుడు గోచరించేట్లుగా అనుగ్రహించింది. తారకాసుర సంహారం కోసం, లోక రక్షణ కోసం పార్వతి మన్మధుని వింటిని బాణాలను తీసి ఈశ్వరుని ముందుంచి నమస్కరించింది. మన్మధుడు దండోపాయం చేత జయించలేని కార్యం సామోపాయం చేత ఆమె అవలీలగా నెరవేర్చింది. దాని తర్వాతనే కుమార సంభవం. రామాయణంలో వాల్మీకి కుమార సంభవశ్చైవ ధన్య పుణ్యస్తదైవచ అని రాశాడు. అంటే కాళిదాసు కుమార సంభవంలోనిది ఈ కథ అన్నమాట. వీక్షణ మాత్రాన కామాక్షి ఈశ్వరుని కామవశుని చేసింది. అటు తర్వాత కళ్యాణం, కుమారజననం, సుబ్రహ్మణ్యావతారము. ఇతడు ఈశ్వరుని మించిన తేజస్వి, తండ్రిని మించిన కొడుకు. ఈశ్వరునికే ఇతడు ప్రణవం ఉపదేశించాడు. ఈశ్వరుడిగే కుమారుడిగా అవతరించాడని చెప్పిన జ్ఞానంలో
జ్ఞానంలోనేమి పరాక్రమంలోనేమి ఈ రూపం ముందు కంటే 1000 విధాలు ఎక్కువగా ప్రకాశించింది. ఈశ్వరుడు జ్ఞానస్వరూపి. పరతత్వ స్వరూపంగా ఉంటే చాలదు. కరుణాసముద్రుడై అందరినీ కటాక్షించాలని అవతరించాలని జగన్మాత జ్ఞానస్వరూపునికే కామం పొంగేట్లు చేసింది. పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత అని మనకి శ్యామలా దండకం చెప్తుంది కదా. ఈ చెరుకు వింటి యొక్క పుష్పబాణాల యొక్క సూక్ష్మతత్వం లలితా సహస్రంలో కూడా చెప్పారు. ఏమని? మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక అని చెప్పారు. చెరుకు తీపి, మనసును తీపే. లోకంలోని జనులందరి సమిష్టి మనస్సు ఆమె చేతిలో ఉన్నటువంటి చెరుకు విల్లు. చెవి, మేను, కన్ను, నాలుక, ముక్కు అనుభవించే విషయాలే తన్మాత్రలు. ఆ తన్మాత్రలనే పువ్వు యొక్క అమ్ములుగా అంటే పువ్వుల బాణాలుగా తన చేతిలో పెట్టుకుంది. మన కామ నిరోధానికి, మనోనిరోధానికి ఆమె కారణం అవుతుంది. ఆమె అనుగ్రహం మాత్రం ఉండాలి. మూకకవి తరచూ దీన్ని గురించి మీ కటాక్షం శివుణ్ణే మోహపెడుతోంది, కానీ జనుల మోహాన్ని మాత్రం శిథిలం చేస్తుంది అని చెప్తూ ఉంటాడు. కేవలం జ్ఞానమయుడైనటువంటి ఈశ్వరుని లోకక్షేమం కోసం మోహింపచేసే శివకామ సుందరిలో కామాక్షి మోహంలో మునిగిన భక్తుల మోహ నివృత్తి చేస్తోంది. ఇదే ఆమె విశేషం. మూకకవి చెప్పినట్లు ఆమె అనుగ్రహం ఉంటేనే మనకు చిత్తంలో అవికారం, సమదృష్టి, నిర్మోహ స్థితి కలుగుతుంది. ఆమె అనుగ్రహం ఉంటే కామ ఎంత కలిగించే వస్తువులైనా కూడా మనల్ని చెలింపచేయలేవు. ఎట్టి విభూతి అయినా లోబపెట్టలేదు. అరిషడ్వర్గాలు అవతరించి చిత్తశుద్ధి కలగాలి అంటే ఆ తల్లిని ధ్యానించాలి. అమ్మా, దుర్గుణం అనేది ఒక్కటైనా లేకుండా ఉండేటట్లు నా చిత్తాన్ని పరిశుద్ధం చెయ్యి అని నిత్యం వేడుకోవాలి. ఈ వాడుక కలిగితే చిత్తశుద్ధి తానుగా ఏర్పడుతుంది. అదే ఆమె చరణార విందాలు ఆశ్రయించినందువల్ల కలిగేటటువంటి ఫలితం. మనసులో లోపం ఉంది అంటే చిత్తశుద్ధి లేదన్నమాట. ఆమె చరణాలను ఎప్పుడూ స్మరించడమే చిరంజీవిత్వం. చిత్తశుద్ధితో ఆమె బిడ్డలాగా ఆమె స్వరూప ధ్యానం చేస్తూ ఆత్మానందంలో తేలియాడాలి. శంకరుల సౌందర్యలహరి ప్రయోజనం ఏమిటయ్యా అంటే రేయి పగలు జగన్మాతృ స్మరణచే దోష నివృత్తి చేసుకొని మన ఆత్మలను ఆ సచ్చిదానంద స్వరూపునికి అర్పించడమే. మనం చేయవలసిందల్లా కూడా అదే అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు అమ్మవారి యొక్క అపాంగ వీక్షణం అంటే కడగంటి చూపు యొక్క మహిమ అద్భుతంగా వర్ణించారు. అర్చిత అనేది మన్మధుడి యొక్క లోకం. పౌండ్రము అనేది మన్మధుడి యొక్క విల్లు పేరు. ఉన్మాదము, తాపనము, శోషణము, స్తంభనము, సమ్మోహనము అనే ఈ 5 కూడా మన్మధుని యొక్క పంచబాణములు. పుష్పబాణాలు 5. ఏంటి ఆ పుష్పబాణాలు? అరవిందం, అశోకం, చూతం, నవమల్లికం, నీలోత్పలం. ఈ పుష్పబాణాలపైనే చెప్పిన భావనలతో మంత్రపూరితంగా ప్రయోగించినప్పుడు అవి ఉన్మాదము, తాపనము, క్షోభము, స్తంభము, సమ్మోహనం కలుగచేస్తాయి అని మనం అర్థం చేసుకోవాలి. తన ఈ పంచబాణాలు పనిచేయనప్పుడు చివరిగా 6వ బాణం. అదేంటి 6వ బాణం ఏంటండి? అది స్త్రీ కడగంటి చూపు అనే దాన్ని ప్రయోగిస్తాడు. మన్మధుని ధాటి భావ విజయము ప్రబోధిక అంటారనమాట. అంటే ఏంటి? జితేంద్రులైన వాళ్ళు కూడా మన్మధుని ధాటికి ఓర్వలేరు, ఒక్కొక్కసారి పతనమైపోతారు. అదే మన్మధుడు ఆశించే భావ విజయం. మన్మధుని యొక్క కలువేంటి? సువతంసకము. మన్మధుని యొక్క శంఖము విలాసము. ఇలాగా శరీరం శివుని కంటి మంటలకు దగ్ధమైపోగా అంటే బూడిదైపోగా అనంగునిగా మిగిలినటువంటి మన్మధుడు శ్రీ విద్యను ఉపాసించి అతిశక్తివంతుడే ఆ జగన్మాత యొక్క కడగంటి చూపు అనే దయామృత వర్షానికి పాత్రుడై తన పూలబాణాలతోనే సర్వ జగత్తును జయించే శక్తిని సాధించాడు. సశరీరమైనటువంటి మనం, శరీరం ఉన్నటువంటి మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేయాలి అసలు? ఆ తల్లిని భక్తితో ఆరాధించి ఆ తల్లి దయకు పాత్రులమైతే ప్రపంచాలను సుభిక్షం శాంతియుతంగా మారే శక్తి సంపన్నులం మనం కాలేమా? అవ్వగలం.
మనం చేయవలసిందల్లా ఆ తల్లి దయకు పాత్రులు అవ్వాలి. పాత్రులు అవ్వాలి అంటే ఆ తల్లిని భక్తితో ఆరాధించాలి. మంచి కోరికకు తల్లి దీవెన ఎప్పుడూ ఉంటుంది సుమా. అందుకు మనం చేయవలసింది ఏమిటి? ఈ శ్లోకాన్ని పునశ్చరణ చేయడమే. అంటే అదే పనిగా దాన్ని ధ్యానం చేస్తూనే ఉండాలి, జపిస్తూనే ఉండాలి. ఈ శ్లోకాన్ని కనుక నేర్చుకుని తప్పులు లేకుండా ప్రతిరోజు పునశ్చరణ అంటే భక్తి శ్రద్ధలతో నిష్కామంగా కనుక మనం చేయగలిగితే సాధకునికి నపుంసకత్వం పోయి పుత్రప్రాప్తి కలుగుతుంది అని మనకి తాంత్రిక శాస్త్రం చెప్తోంది. ఇప్పుడు నపుంసకత్వం అంటే ఏంటి? నపుంసకత్వం అంటే సంతానోత్పత్తి శక్తిహీనత అని కదా. కానీ అది కాదు అర్థం ఇక్కడ. ఏమిటి అర్థము? కొందరు స్త్రీ పురుషులలో ఊరికే నిరాశ, నిస్పృహ, తాము ఏమీ చేయలేమన్న ఆత్మన్యూనత భావం ఉంటుంది. ఎందుకని? వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం ప్రభావమో, వాళ్ళు ఎదుర్కొన్న జీవితపు చేదు అనుభవాలు, వారు చవిచూచిన ఓటమిలో, వారు పొందిన అవమానాలు, కారణాలు ఏమైనా కానీ వారి హృదయంలో ఏమనిపిస్తూ ఉంటుంది? తాము ఎందుకు పనికిరాని వారమని, ఏ పని చేయలేమని ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆత్మన్యూనతా భావం వచ్చేస్తుంది. అతి భార్య విధేయులు, అతిగా భర్తకు భయపడే స్త్రీలు, అత్తగారులు, ఆడపడుచుల దాష్టికానికి గురయ్యే స్త్రీలు, తల్లి లేని పిల్లలు, అనాథలు, ఇలా కొందరు ఆ భావనకు గురి అవుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ శ్లోక పునశ్చరణ వలన ఆత్మవిశ్వాసం కలిగి తాము ఏ పనైనా చేయగలము అన్న ధైర్యం వస్తుంది. దాంతో విజయాన్ని సాధిస్తారు. తాము మంచి పనులు చేయగలగటం అన్నదే కదా పుత్రప్రాప్తి. అది నపుంసకత్వం పోయి పుత్రప్రాప్తి కలుగుతుంది అంటే అర్థము ఇదన్నమాట. అందుకని మనం చేయవలసిందల్లా కూడా ఈ శ్లోకాన్ని మనం నిరంతరం జపం చేయటం వల్లనే. ఇదంతా కూడా ఆ తల్లి యొక్క కృపా విశేషం కాక మరేముంటుంది? ఒకటే మనకి శంకరాచార్యుల వాళ్ళు కానీ పెద్దలు కానీ చాలామంది ఒక మాట చెప్తూ ఉంటారండి. అదేమిటంటే, ఆ తల్లి అనుగ్రహం లేకపోతే కనీసం మనం సౌందర్యలహరి అన్న పేరు కూడా వినలేమట. చదవడం అనేది పక్కన పెట్టండి, ఆ పేరును కూడా వినలేమట మనం. అది వినటమే కాదు, నేర్చుకుని పారాయణ కూడా చేస్తున్నాము అంటే ఆ తల్లి అనుగ్రహం మనకందరికీ కూడా సంపూర్ణంగా ఉన్నట్లే కదా. అందుకని ఆ అనుగ్రహానికి ఎప్పుడు ఎవరూ కూడా దూరం కావద్దు. ప్రతిరోజు మనకి లక్షగల సౌందర్య నిమిత్తం మనం నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్నది అక్కడితో ఆపేయకుండా అందరికీ నేను చేసుకునేది చెప్పేది ఏంటి అంటే, మీరు ప్రతిరోజు ఈ శ్లోకాలను మీ నిత్య పూజలో అనుసంధానం చేసుకోండి. 100 చదవగలిగిన వాళ్ళు చదువుకోండి. లేదన్నారా శుక్రవారం చదవండి. అది చదవలేమన్నారా నెలకొక్కసారి ప్రతి పౌర్ణమికి చదువుకోండి. అది చేయలేమన్నారా రోజుకి 5 శ్లోకాలు చొప్పున చదవండి, అయిపోతుంది. మళ్ళీ మొదటి నుంచి రండి, అలా 5 చొప్పున చదువుకుంటూ వెళ్ళండి. అంటే ప్రతిరోజు కూడా ఇది చదువుకోండి అని చెప్పి మనకి పెద్దలు, గురువులు ఎంతోమంది ఈ విషయాన్ని చెప్పి ఉన్నారు. అంటే మీకు అంతా అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నానో లేదో నాకు తెలీదు. ఆ తల్లి నాకు అనుగ్రహించినంత మేరకు నేను తెలియచేస్తున్నాను ఇవన్నీ కూడా. కనుక ఆ అమ్మ యొక్క కటాక్షం, ఆ తల్లి యొక్క దయ అందరి మీద కలగాలని కోరుకుంటూ స్వస్తి.